హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మన నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న పిపిల్ ప్లాజాలో అయితే గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అయితే 2026 స్టార్ట్ అయిపోయింది. జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు అయితే ఉంటుందన్నమాట. సో లోపల చాలా రకాల మొక్కలు అండ్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. సో లోపలికి వెళ్లే ముందు మనం ఇక్కడ రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అనమాట. లోపల ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉండదు. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఇక్కడైతే చాలా డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుండి కూడా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. లోపలికి వెళ్ళగానే చూడండి రైట్ సైడ్ లో చాలా రకాల మొక్కలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం పూలకు సంబంధించి అన్నమాట. అయితే మనకు కొన్ని మొక్కలు ఏంటంటే ఇక్కడే అవైలబుల్ లో ఉంటాయి. మనకు నర్సరీ మేళ ప్రతి ఇయర్ ఇక్కడ నర్సరీ మేళ అయితే అవుతుంది అనమాట. సో మనకు మన హైదరాబాద్ లో ఉన్న నర్సరీలో అవైలబుల్ లో లేని మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి అయితే ఇప్పుడు చూద్దాం మనము. సో ఇప్పుడు మనం ఏ లైన్ లో ఉన్నాం కదా. నమస్తే అన్న, మీ పేరన్నా? గిరిధర్. గిరిధర్. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి మన దగ్గర? మాది వచ్చేసి ఎవర్గ్రీన్ అగ్రోటెక్ ఇది. ఓకే. దీంట్లో వచ్చేసి C25, C26 మూడు స్టాల్స్ మేము తీసుకున్నాం. ఓకే. ఇవన్నీ ఆక్వా ప్లాంట్స్ ఉంటాయి. ఇది వచ్చి ఒక రేర్ ఫార్మేషన్, దీని కోకోడమా అంటాం. ఓకే. సో దానికి పాట్స్ ఉండవు, ఓన్లీ అలా మాస్ బాల్ తో మాస్ లాగా చేస్తాం. ఓకే, పాట్ ఉండదు. ఏంటంటే ఇంకా సెట్ కాలేదు స్టాల్, కొంచెం టైం పడుతుంది. ఓకే. వాటర్ ప్లాంట్స్ లో వచ్చేసరికి మా దగ్గర వాటర్ లిల్లీస్ ఉన్నాయి, అన్ని రకాల లోటస్ ఉన్నాయి, మైక్రో లోటస్ ఉంది మెయిన్లీ, పెటల్స్ ఉన్నాయి. అట్లాగే దీంట్లో ఆల్మోస్ట్ 40 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఎన్ని కలర్ ఫ్లవర్స్ బ్రో ఇవన్నీ? 40 కలర్స్, అంటే 40 వేరియంట్స్. సింగిల్ పెటల్, మల్టీ పెటల్ అండ్ వెనకాల మీకు లోటస్ కనిపిస్తుంది. అవును. ఓకే. సో ఎలా ఉంటుంది అన్న ప్రైస్ ఎలా ఉంటుంది మనకి? ప్రైస్ వచ్చేసి 800 నుంచి స్టార్ట్. 800 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు బయట దాన్ని కంపేర్ చేసుకుంటే ఎక్కువ అనిపించినా ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సివ్ ప్లేస్ చేసుకుంటే అది రీజనబుల్. ఓకే. అండ్ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంటాయి. ఇవన్నీ కేరళలో మా ఓన్ అక్కడ మాకు ఫామ్ ఉంటుంది. అక్కడ మేము 3 months నుంచి గ్రో చేసి మా ఓన్ బయో ఫెర్టిలైజర్స్ ఇచ్చి పెంచినాం. ఓకే. ఓకే. అక్కడ నుంచి మాకు లారీలో. సో ఇప్పుడు మొత్తం కేరళ నుంచి వచ్చిన మొక్కలే. ఓకే. ఇవే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ అక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. మా ఓన్ హ్యాండ్ క్రాఫ్ట్. ఓకే. మీరు అది ప్లాంట్ కావాలంటే మీరు చూసారంటే దాని అంతా థ్రెడ్డింగ్ తో చుట్టూ ఉంటుంది. కోకోడమా అంటే కోకో వచ్చి మాస్ అని అర్థం, డమా అంటే బాల్. ఇట్స్ జపనీస్ కాన్సెప్ట్. దాన్ని మొత్తం రోల్ చేసినప్పుడు అట్లా అవుతుంది. దానికి మీరు ఎటువంటి పాట్ అదే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. చిన్నవైతే మీరు ఒక థ్రెడ్ తో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది ఈవినింగ్ కి స్టాల్ రెడీ అవుతుంది. ఓకే. చాలా టైం పడుతుంది, ఇవి ఖాళీ ఇవ్వాలి ముందు. అప్పటి వరకు మాకు స్ట్రగుల్ తప్పదు. సో ఇప్పుడు మనం దానికి వాటరింగ్ అవి చేయాలంటే, వాటరింగ్ కావాలంటే ఓన్లీ యూ కెన్ డిప్ ఇట్. 15 days 20 days ఒకసారి వాటర్ లో డిప్ చేసి దాని నుంచి ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఆ ఎయిర్ బబుల్స్ అయిపోయే వరకు డిప్ చేసి తీసేస్తే మళ్ళీ ప్లేస్ చేస్తాం. మళ్ళీ ఇంకో 15 days వరకు మెయింటెనెన్స్ అవసరం. సో ఫెర్టిలైజర్ కూడా మీరు ఓన్లీ వాటర్ లో యాడ్ చేసి సరిపోయింది. మీరు ఎరువులు ఇచ్చేయాలి ఏం పని. 2 years వరకు సర్వే అవుతుంది. ఎప్పుడైతే రూట్స్ ఎక్కువై బ్రేక్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ మాస్ చేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ? దీంట్లో అరౌండ్ 600 ఉన్నాయా? అంటే 600 ప్లాంట్స్ తెచ్చాం. 120 వెరైటీస్. ఓకే. 120. ఇవన్నీ కూడా మా ఇంట్లో మేము 20 days డే అండ్ నైట్ చేసిన క్రాఫ్టెడ్ థింగ్స్. ఓకే. సో దీస్ ఫస్ట్ స్టాల్ ఇన్ ఇండియా దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కోకోడమాస్. అంటే కోకోడమాస్ చేస్తున్నారు చాలా మంది, కానీ సింగిల్ గా 1-2 అంతే. ఆన్లైన్ లో కూడా 1-2 సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు అంతవరకు ఇస్తారు. మేము మాత్రమే 1000 ప్లాంట్స్ వరకు చేసి ఓన్ గా ఫస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్ లో మనది. అది ప్రౌడ్ గా చెప్తాను. ఇవన్నీ హ్యాంగ్ అవుతూ ఉండాలి ఇక్కడ, అప్పుడే బ్యూటీ అన్నమాట. ఈ చిన్న ప్లాంట్స్ అన్ని హ్యాంగ్ అవుతూ ఉంటాయి పైనుంచి. ఓకే. అప్పుడు మీకు ఆ బ్యూటీ అని తెలుస్తుంది. ఇప్పుడు తెలియట్లేదు, అంతా అవ్వలేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా, ఇది ఈ సెక్షన్ లో ఉన్న ఈ ప్లాంట్ కి సంబంధించిన అనమాట. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం పదండి. సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అనమాట. మొక్కలకి సంబంధించిన మొక్కలు ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన వేర్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో అమర్ లిల్లీ, తులీఫ్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకి సంబంధించిన అనమాట. మొత్తం ఇవన్నమాట. వీటికి సంబంధించి మొత్తం ఇక్కడ స్టాల్ పెట్టారు. సో ఇక్కడ మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు, వాటికి సంబంధించిన వేర్లు అండ్ విత్తనాలు కూడా ఉన్నాయి. అండ్ చాలా మనం డెకరేషన్ లో వాడతాం కదా, అలాంటివి అనమాట. సో అలాంటివి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకు సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం పండ్లు, కూరగాయలు, పువ్వులు, వాటికి సంబంధించి విత్తనాలు అనమాట. సీడ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి మొత్తం పైన మనకు ఫ్లవర్స్ పెట్టారు. అయితే ఇక్కడ కూడా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము.
లోపలికి రండి, స్టోర్ కి సంబంధించిన సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. बोले హాయ్ సార్, बोलो हाय। आपका नाम क्या है सर? मेरा नाम अरुण अशर है। मैं पुणे बेस हूँ, महाराष्ट्र से। ओके। मेरा नर्सरी है 40 साल से, हैदराबाद में 30 साल से आ रहा हूँ। मैं ज्यादातर सेकुलेंट्स बनाता हूँ। ओके। सेकुलेंट्स का फैसिलिटी है और इंडोर प्लांट है, आउटडोर प्लांट है, सब प्लांट हम बनाते हैं। एक बार हमको बताओ ना उसका प्राइजेस कैसा रहता है? प्राइजेस देखो, सेकुलेंट जो है ना एकदम मिनिमम रेट है 50 रुपीज से स्टार्ट होता है। ओके। तो ये 300 रुपीज का है, ये 400 रुपीज का है। अब लेंगे तो 1000 तक सेकुलेंट मिलता है। सेकुलेंट्स। और ये इंडोर प्लांट है। ये इंडोर प्लांट जैसे कि छोटा, ये भी सेकुलेंट टाइप का है। हैंगिंग बास्केट में डाले तो बहुत ब्यूटीफुल हैंगिंग बास्केट होता है। ओके, ऐसा होता हो। हाँ, बिल्कुल पूरा भर जाता है। मेरे घर में 3 फुट लंबा हो गया है पूरा। बहुत ब्यूटीफुल है। ये देखो, ये भी आप हैंगिंग में लगा सकते हैं। ये सारा इंडोर प्लांट है, शेड में रख सकते हैं आप। ओके। इंडोर में रख सकते हैं, टेबल पे रख सकते हैं। ये भी बहुत ब्यूटीफुल प्लांट है। इसको प्रेग्नेंट ओनियन बोलते हैं, प्रेग्नेंट ओनियन। ओके। इसका देखो, छोटे छोटे बेबीज उसके पेट में होते हैं ना, वो निकाल के उसके बच्चे बनते हैं। ओके। చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. और ये बोनसा है, जेड का बोनसा है। देखो ये बहुत ब्यूटीफुल है टेबल के ऊपर रखने के लिए। ये मीडियम साइज है, ये छोटा है, बिल्कुल टेबल, ऑफिस टेबल में रखो, बहुत ब्यूटीफुल दिखता है। हाँ, ये सारे इंडोर प्लांट है। देखो इधर वाले सब इंडोर है। इसका प्राइजेस कैसा रहता सर? प्राइजेस ये 300 है, ये 200 है। ये बोनसाई लेंगे तो 350 है, 800 है, 2000 तक है बड़े बड़े। ओके। ये मनी प्लांट है। मनी प्लांट देखो, पत्ते का साइज कितना ब्यूटीफुल है। ओके, मनी मनी प्लांट का साइज इतना बड़ा देखा गया, बड़े पत्ते वाला नया वैरायटी है। ओके। ये रैबिट फुट फन बोलते हैं इसको। जस्ट 500 रुपीज। बहुत ब्यूटीफुल प्लांट होता है। देखो सामने जो हैंगिंग है ना, सारे वही है। हाँ जी, हैदराबाद क्लाइमेट में आता है, बिल्कुल आता है। इधर बहुत लोग लेके गए और आके हमको रिपोर्ट दिया कि आपका प्लांट बहुत ब्यूटीफुल चल रहा है, बहुत अच्छा चल रहा है। में रखना, शेड में नहीं, शेड में रखना, शेड में रखना। ये सारे इंडोर प्लांट है। ये मनी प्लांट है। मनी प्लांट में भी अलग अलग वैरायटी है। मार्बल क्वीन है, ये मैग्निफिका है, ये एंजॉय है। ओके। बहुत सारे वैरायटी है। ये हार्ट ब्रोकन है, हार्ट ब्रोकन है देखो। और ये सारे इंडोर प्लांट्स हैं। इधर आइए, मैं आपको बहुत ब्यूटीफुल प्लांट बताता हूँ। आ जाओ। సో ఇక్కడ చూస్తే एक ఏంటంటే मिनट, మొత్తం मैं पकड़ ప్లాంట్స్ जाऊँ। అన్నమాట. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ తోటి ఉన్నాయన్నమాట. చాలా आइए। డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ये देखो, ये रैबिट फुट फन बोलते हैं इसको। इट इज ए रैबिट फुट फन। इसका स्टेम देखो, पूरा रैबिट फुट जैसा है। ये स्टेम है और ये स्टेम ग्रोथ होता है, इसको भी पत्ते आते हैं। कुछ दिन के बाद आपको पूरा पत्ती पत्ती से पूरा बास्केट कवर हो जाएगा, पूरा बॉल बन जाएगा। ఓకే. ये वाला हाँ, वो डिफरेंट। ये फिश टेल बोलते हैं इसको, ये रैबिट फुट फन बोलते हैं। ఓకే. डेली वाटर स्प्रे करना है इसको। नहीं नहीं, पानी डालना है 2 दिन में एक बार, 3 दिन में एक बार। 2 రోజులు 3 రోజులు ఒకసారి సార్. इसका प्राइस कैसा रहता है सर? ये डेवलप है ना, तो ये 5000 का है। इससे छोटा लेंगे तो 3000 का, उससे छोटा लेंगे तो 500। ఓకే. 500 रुपीज। हाँ, वो अभी देखो। ఓకే. సో అవే కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్. ये छोटे छोटे हैंगिंग भी देखो। अभी क्या होता है, सिटी में ना बास्केट बाहर लगा नहीं देते क्योंकि पानी उधर से गिरता है, बिल्डिंग खराब होता है। हाँ. तो ये ट्रे में डाल के ऐसा छोटा हैंगिंग बना सकते हैं। उसमें छोटे छोटे भी लगा सकते हैं। तो हैंगिंग के लिए स्टैंड भी बनाया हमने, देखो ट्रे में रखने के लिए छोटे हैंगिंग लगा सकते हैं उसमें। ఓకే.